ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము 30వ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి గురించి చదువుకుందాము. నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ళ కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మహాముని తిలకమా, కలియుగమందు ప్రజలు హర్షడ్వర్గములకు దాసులై అత్యాపచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలయు ఉపాయమేమి? వారి నామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సుతుడా ప్రశ్నలాలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దానధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణుకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించుచున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతయే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చెయ్యవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రుళ్ళు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారులను చూచి ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టములు పాలగుటయేగాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకురుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతయే కాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనండి కోరిక పుట్టును.
దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటులా నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని ఆ శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. త్రిశంశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఈ కథను చదివిన వారికి విన్నవారికి ఆ శివానుగ్రహం సంపూర్ణంగా లభించాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు లింగాష్టకం చదువుకుందాము. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవమునిప్రవరార్చితలింగం కామదహనకరుణాకరలింగం రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురసురవరపూజితలింగం సురవనపుష్పసదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ.